ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం అనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. సో వెంటనే లైక్ చేయండి వీడియోలకి. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో ఇక మీడియా ముందు కావచ్చు, అదేవిధంగా సభల ముందు మాత్రమే ఒకటి రెండు సార్లు మాత్రమే కనిపించడం, తర్వాత అసెంబ్లీలో కనిపించడం జరిగింది. అయితే మరోసారి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై పార్టీ అధినేత కేసీఆర్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. సో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే గతంలో తెలంగాణ వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నారని చెప్పేసి, అదేవిధంగా ఈ సుదర్శన్ రెడ్డికి సంబంధించి ఇక ముఖ్యంగా హైదరాబాద్లో అత్యుత్తమ వైద్య చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. సో ఇక హన్మకొండ రోహిణి హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు ఇటు కేటీఆర్ సైతం హరీష్ రావు ఇక అక్కడికి చేరుకొని అక్కడ ఇక డాక్టరు ముఖ్యంగా మెడికల్గా మిరాకిల్ జరిగిందని చెప్పేసి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు స్టంట్ వేశారు. 2-3 సార్లు తీవ్రంగా ప్రయత్నాలు చేసిన తర్వాత హార్ట్ బీట్ పల్స్ అనేది ఇక రెస్పాండ్ అయినట్లు అక్కడ డాక్టర్ మమతను కూడా ముఖ్యంగా ఇక్కడ ప్రశంసించినట్లు హరీష్ రావు ట్వీట్ కూడా చేయడం. అయితే ప్రస్తుతం ఇక యశోద హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు అక్కడికి. అయితే సుదర్శన్ రెడ్డి అస్వస్థ విషయం తెలిసిన వెంటనే స్పందించిన కేసీఆర్ ఉదయం నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి నిరంతరం తెలుసుకుంటున్నారు. కుటుంబ సభ్యులతో పాటు కేటీఆర్, హరీష్ రావు, వినోద్ కుమార్ జిల్లా నేతలతో మాట్లాడుతూ చికిత్సకు సంబంధించిన ఏర్పాట్లపై సూచనలు చేస్తున్నారు. సుదర్శన్ రెడ్డికి అత్యుత్తమ వైద్యం కూడా అందేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని పార్టీ ముఖ్య నేతలు కేసీఆర్ అప్రమత్తం చేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. వైద్యులు కూడా సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని అందిస్తున్న చికిత్స వివరాలు ఎప్పటికప్పుడు కేసీఆర్కు తెలియజేస్తున్నట్టు సమాచారం. సుదర్శన్ రెడ్డికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పార్టీ నాయకత్వం సమన్వయంతో పనిచేస్తుండగా ఆయన త్వరగా కోలుకోవాలని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అయితే ఆకాంక్షిస్తున్నారు. ఇక పూర్తి స్థాయిలో కోరుకొని మళ్ళీ ప్రజా జీవితాన్ని గడపాలనే విధంగా మొత్తానికి యశోద హాస్పిటల్లో అయితే ఉన్నారు. ఇక ఇప్పుడు ప్రస్తుతం అయితే నిలకడగా ఉందని చెప్తున్నారు. ఇక పూర్తి వివరాలు అయితే తెలియాల్సి అయితే ఉందన్నమాట.